కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని జోస్యం చెప్పారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కల్లోలం తప్పదన్నారు. దీంతో ఈ కమెంట్స్ సంచలనంగా మారాయి. ఓవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా కుమారస్వామి ఈ కమెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని, కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు కుమారస్వామి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర గందరగోళంగా ఉందన్నారు. మరికొన్ని నెలల్లోనే అనూహ్య పరిణామాలు ఉంటాయని, అది కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే పరిస్థితి ఉందన్నారు కుమారస్వామి. మరోవైపు కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారాయన. ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ధర్మసాగర్, వేలేరు మండలాల మహిళలకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. మహిళలు కుటుంబానికి పునాది లాంటి వారని, అందుకే ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా బలంగా ఉండాలన్నారు ఎంపీ కడియం కావ్య. గతంలో మహిళలను కుట్లు అల్లికలకే పరిమితం చేశారని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు అవసరమైన రుణాలు అందించడమే కాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు కడియం కావ్య. చేనేత రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ తరహాలో చేనేత రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కొక్క చేనేత కార్మికుడికి 1,00,000 చొప్పున 33 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలీలు నిర్లక్ష్యానికి గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయూత లభిస్తుందన్నారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా కోటి చేనేత చీరలను పద్మశాలీలు తయారు చేసే అవకాశం కల్పించారన్నారు. పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని మురళి తెలిపారు. తెలంగాణలో అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి బార్ కౌన్సిల్ కు ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించారు. పోలీస్ జ్యుడిషియల్ అకాడమీల మాదిరిగా రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ అవసరముందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,000 మంది అడ్వకేట్స్ ను నూతన చట్టాలు, సవరణలు నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రాజేంద్ర నగర్ లో నిర్మిస్తున్న కొత్త హైకోర్టు పరిసరాల్లో 30 ఎకరాల్లో అకాడమీ నిర్మించి 50 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను గుర్తించి ఈ అకాడమీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని భాస్కర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం ఉందన్నారు. అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించుకోవచ్చని, నిరంతరం శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు ఆయన. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై శానిటేషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని హోటల్ తులిప్స్ గ్రాండ్ లో కుళ్లిపోయిన మాంసం, పలు ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్టుగా గుర్తించామని తెలిపారు అధికారులు. తడి చెత్త, పొడి చెత్త విధానం పాటించట్లేదన్నారు. కస్టమర్ల నుండి ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసి 50,000 రూపాయలు ఫైన్ విధించినట్టుగా శానిటేషన్ అధికారి వనిత తెలిపారు. జనం ప్రాణాలతో చెలగటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటల్ నిర్వాహకులు రూల్స్ కు విరుద్ధంగా ఇష్టారీతిన ఆహార పదార్థాలను నిల్వ చేసే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటేషన్ అధికారులు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హోటల్ తులిప్ గ్రాండ్ పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేశారు అధికారులు. హోటల్లోని కిచెన్ లో తనిఖీ చేసినప్పుడు కుళ్ళిన మాంసం, ఆహార పదార్థాలు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.